హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం ఇండియా 37 డిస్కషన్ చేస్తున్నాము. దట్ ఈస్ ప్రొవిజన్స్, కంటింజెంట్ లయబిలిటీస్, కంటింజెంట్ అసెట్స్. అందులో ఒక 18th క్వశ్చన్ కంప్లీటెడ్. నౌ 19th క్వశ్చన్. వాట్ ఈస్ దేర్ ఇన్ 19th క్వశ్చన్? ఇక్కడ ఒక కంపెనీ ఉంది, ఏది యూ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఉంది. అండ్ కాంగ్లోమరేట్ విత్ మెనీ నెంబర్ ఆఫ్ సబ్సిడరీస్ ఉన్నాయి ఈ కంపెనీకి. అండ్ ఇది కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని ప్రిపేర్ చేస్తుంది 31st March 2022కి. అండ్ యాజ్ పర్ నోటిఫైడ్ ఇండియా ప్రకారం. అండ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ డ్యూ అప్రూవ్డ్ ఫర్ ఇష్యూ ఆన్ 15th May 2022. ఎప్పుడు ఇష్యూ చేశారో May 2022కి ఇష్యూ చేశారు. కొన్ని ఫ్యూ ట్రాన్సాక్షన్ గురించి చెప్తుంది. ఏం చెప్తుంది? సమ్ ఆఫ్ ఇస్ సబ్సిడరీ. అందులో యూ లిమిటెడ్ డిస్కస్ చేస్తుంది. ఎవరికి? జీ లిమిటెడ్ దాని గురించి సంబంధించి. సో జీ లిమిటెడ్ ఏం చెప్తుంది అనేది హోలీ ఓన్డ్ సబ్సిడరీ జీ లిమిటెడ్ అనేది యూ లిమిటెడ్కి ఎంగేజ్ ఇన్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సర్వీసెస్, దట్ ఈస్ ఎంసీఏ సర్వీసెస్లో ఇవి ఉంది. నౌ ఆన్ 31st January 2022 the board of directors of U Limited decided to discontinue G Limited. సో ఈ G Limitedని డిస్కంటిన్యూ చేయాలి అనుకున్నారు. ఓకే. అండ్ ఫ్రమ్ 30 April నుంచి దే మేడ్ పబ్లిక్ అనౌన్స్మెంట్ ఆన్ ద డెసిషన్ ఆన్ 15th February 2022. 15th February అంటే ఆఫ్టర్ లవర్ డే తర్వాత 14th లవర్ డేకి ప్రపోజల్ చేసి 15th బ్రేకప్ చెప్పేస్తున్నారు. సో 15th బ్రేకప్ చెప్పేసి ఎప్పటికి 30 November కల్లా క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నారు. 30 April నుంచి క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నారు. నెక్స్ట్, జీ లిమిటెడ్ డస్ నాట్ హ్యావ్ మెనీ అసెట్స్. సో జీ లిమిటెడ్కి ఎక్కువ అసెట్స్ ఏం లేవు, లయబిలిటీస్ కూడా ఎక్కువగా లేవు. అండ్ ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దట్ అవుట్ స్టాండింగ్ ట్రేడ్ రిసీవబుల్స్ అండ్ పేయబుల్స్ వుడ్ బి సెటిల్డ్ బై 31st May 2022. యూ లిమిటెడ్ వుడ్ కలెక్ట్ ఎనీ అమౌంట్ స్టిల్ ఓన్డ్ బై జీ లిమిటెడ్ కస్టమర్స్ ఆఫ్టర్ 31st May 2022. దే హ్యావ్ ఆఫర్డ్ ద ఎంప్లాయీస్ ఆఫ్ జీ లిమిటెడ్ టర్మినేషన్ పేమెంట్స్ ఆర్ ఆల్టర్నేటివ్ ఎంప్లాయీ ఆపర్చునిటీస్. సో వాళ్ళు ఏం చెప్పినారు? ఎంప్లాయీస్కి జీ లిమిటెడ్కి టర్మినేషన్ పేమెంట్స్, ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వీటిని గురించి చెప్పినారు. నెక్స్ట్, ఫాలోయింగ్ ఆర్ సమ్ ఆఫ్ ద డీటెయిల్స్ రిలేటింగ్ టు జీ లిమిటెడ్. సో కొన్ని ఏం చెప్తున్నా అంటే ఆన్ ద డేట్ ఆఫ్ పబ్లిక్ అనౌన్స్మెంట్ చేసినప్పుడు జీ లిమిటెడ్ గురించి ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ బై జీ లిమిటెడ్ దట్ ఇట్ వుడ్ హ్యావ్ టు పే 540 lakhs ఆన్ టర్మినేషన్ టు ఈస్ ఎంప్లాయీస్. సో ఎంప్లాయీస్కి లాస్ ఎంత పే చేయాల్సి వస్తుంది? 540 lakhs పే చేయాల్సి వస్తుంది. ఇది ఏమి ఓన్లీ ద ఎస్టిమేటెడ్ ఇది ఆ రోజు అనుకుంటున్నప్పుడు. అండ్ ద కాస్ట్ ఆఫ్ రీలొకేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ హూ వుడ్ రిమైన్ విత్ ద గ్రూప్ వుడ్ బి 60 lakhs. సో రీలొకేషన్ కాస్ట్ ఎంత అవుతుంది? 60 lakhs అవుతుంది అనుకుంటున్నారు. అండ్ ద యాక్చువల్ టర్మినేషన్ టోటలింగ్, యాక్చువల్గా ఎంత జరిగింది టర్మినేషన్ టు 520 lakhs వర్ మేడ్. సో యాక్చువల్గా వచ్చేసి 520 lakhs జరిగింది ఇన్ ఫుల్ 15th May 2022కి యాజ్ పర్ లేటెస్ట్ ఎస్టిమేట్స్ మేడ్ ఇన్ 15th May 2022కి. సో టోటల్ రీలొకేషన్ కాస్ట్ ఎంత అయినప్పుడు టోటల్గా రియల్గా అయితే 63 lakhs యాక్చువల్గా అయినది లేటెస్ట్ ఎస్టిమేట్స్ ప్రకారం రీలొకేషన్ కాస్ట్ అనేది. నెక్స్ట్, జీ లిమిటెడ్ హ్యాస్ టేకెన్ ఏ ప్రాపర్టీ ఆన్ ఆపరేటింగ్ లీజ్ విచ్ వాజ్ ఎక్స్పైరింగ్ ఆన్ 31st March 2006. ద ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ లీజ్ రెంటల్స్ ఈజ్ 430 lakhs. సో ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూజ్ రెంటల్స్ ఎంత? 430 lakhs. On 15th May 2002 G Limited would payment to the lessor of 410 lakhs in return for early termination of the lease. The loss after tax of G Limited for the year ended 31st March 2002 was 400 lakhs. సో ఇక్కడ ఏమంటున్నావు? జీ లిమిటెడ్ లెస్సర్కి ఎంత? 410 lakhs పేమెంట్ చేయాల్సి వస్తుంది లెస్సర్కి. అండ్ లాస్ ఆఫ్టర్ ట్యాక్స్ జీ లిమిటెడ్కి ఎంత? లాస్ ఆఫ్టర్ ట్యాక్స్ 400 lakhs. అండ్ మేడ్ ఫర్దర్ ఆపరేటింగ్ లాస్ వచ్చేసి 60 lakhs. సో ఇప్పుడు ఏమంటున్నా అంటే ఈ కంపెనీ అనేది ఎంత ప్రొవిజన్ పెట్టాలి అనేది ఇక్కడ వీళ్ళ యొక్క క్వశ్చన్. నౌ ఫస్ట్, డిస్కంటిన్యూడ్ ఆపరేషన్. సో డిస్కంటిన్యూడ్ ఆపరేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద డిస్కంటిన్యూడ్ ఇన్ ద పీరియడ్ ఆర్ క్లాసిఫైడ్ హ్యాజ్ హెల్డ్ ఫర్ సేల్ అట్ ద ఇయర్ ఎండ్. సో ఒక ఆపరేషన్ అనేది డిస్కంటిన్యూ అయినా ఆర్ ఒక పీరియడ్కి డిస్కంటిన్యూ అయినా ఆర్ క్లాసిఫైడ్ హ్యాజ్ హెల్డ్ ఫర్ సేల్ ఇన్ ద ఇయర్ ఎండ్. The operations of G Limited were discontinued on 30 April 2022. సో ఆపరేషన్స్ ఏమవుతాయి ఇక్కడ? జీ లిమిటెడ్కి డిస్కంటిన్యూ అవుతాయి ఎప్పుడు? 30 April 2022కి. అండ్ దేర్ ఫోర్ వుడ్ బి ట్రీటెడ్ హ్యాస్ డిస్కంటిన్యూడ్ ఆపరేషన్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31st March 2023. సో ఇట్ డస్ నాట్ మీట్ క్రైటీరియా ఫర్ ఎల్డ్ సిన్స్ ద కంపెనీ ఈజ్ టర్మినేటింగ్ ఇస్ బిజినెస్ అండ్ డస్ నాట్ హెల్డ్ ఫర్ సేల్. సో ఇక్కడ కంపెనీ ఏం చేస్తుంది? కంప్లీట్
నాకౌట్ కంప్లీట్ క్లోజ్ చేసేద్దాం అనుకుంటుంది. సో కంప్లీట్ క్లోజ్ చేద్దాం అనుకున్నప్పుడు ఇది హెల్ ఫర్ సేల్ కాదు, టర్మినేటింగ్ ద బిజినెస్ మొత్తం టర్మినేట్ చేసి వస్తుంది. హెల్ ఫర్ సేల్ కాదు, సపరేట్గా ఏమి నాట్ హెల్ ఫర్ సేల్. నెక్స్ట్ యాజ్ పర్ 37 India AS 37 ప్రకారం ప్రొవిజన్ కంటింజెంట్ లయబిలిటీస్ కంటింజెంట్ అసెట్ రీస్ట్రక్చరింగ్ ఇంక్లూడ్స్ సేల్ terminate of line of business. A constructive obligation to restructure arises. A constructive obligation restructure arises when an entity has detailed formal plan. So detailed formal plan undali edi restructuring ki chesi and has raised a valid expectation in those affected that it will carry out the restructuring by starting to implement that plan or announcing its main feature to those affected by it. సో ఫస్ట్ డీటెయిల్ ఫార్మర్ ప్లాన్ ఉండాలి ఏది రీస్ట్రక్చరింగ్కి సంబంధించి, ఆర్ ఒక వ్యాలిడ్ ఎక్స్పెక్టేషన్ని రైట్ చేయాలి. ఏదానికి మేము సో రీస్ట్రక్చరింగ్ చేస్తున్నాము, రీస్ట్రక్చరింగ్ స్టార్ట్ చేస్తున్నాము, ఇంప్లిమెంటేషన్ ప్లాన్ అనేది చూసుకోవడానికి, దాన్ని అనౌన్స్మెంట్ చేయడానికి, దాని యొక్క మెయిన్ ఫీచర్ని అనౌన్స్మెంట్ చేసేయాలి. నెక్స్ట్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ యూ లిమిటెడ్ హ్యాస్ డిసైడెడ్ టు టర్మినేట్ ద ఆపరేషన్స్ ఆఫ్ జీ లిమిటెడ్. సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యూ లిమిటెడ్ ఏమనుకున్నారు, ఆపరేషన్ జీ లిమిటెడ్ని టర్మినేట్ చేయాలనుకున్నారు. ఎప్పటి నుంచి, ఫ్రమ్ 30 April 2002 నుంచి. దే హ్యావ్ మేడ్ ఏ ఫార్మల్ అనౌన్స్మెంట్ ఆన్ 15th February 2002కి ఫార్మల్ అనౌన్స్మెంట్ చేసేసినాను. దట్ క్రియేటెడ్ ఏ వ్యాలిడ్ ఎక్స్పెక్టేషన్ దట్ ద టర్మినేషన్ విల్ బి ఇంప్లిమెంటెడ్. టర్మినేషన్ అనేది ఇంప్లిమెంట్ అవుతున్నది, అది వ్యాలిడ్ ఎక్స్పెక్టేషన్. దిస్ క్రియేట్ కన్స్ట్రక్టివ్ అబ్లిగేషన్ ఆఫ్ ద కంపెనీ అండ్ రిక్వైర్స్ ప్రొవిజన్ ఫర్ రీస్ట్రక్చరింగ్. ద రీస్ట్రక్చరింగ్ ప్రొవిజన్ includes only the direct expenditure arising from the restructuring that are necessarily entitled by the restructuring and are not associated with the ongoing activities of the entity. సో ఇక్కడ రీస్ట్రక్చరింగ్ ప్రొవిజన్ అనేది ఓన్లీ డైరెక్ట్ ఎక్స్పెండిచరే కాదు, ఇది అరైజింగ్ ఫ్రమ్ రీస్ట్రక్చరింగ్కి, దట్ నెసెసర్లీ ఇంకేమంటే రీస్ట్రక్చరింగ్ అండ్ నాట్ అసోసియేటెడ్ ఆన్ ద ఆన్ గోయింగ్ యాక్టివిటీస్ ఆఫ్ ద ఎంటిటీ. ద టర్మినేషన్ పేమెంట్ fulfill the above conditions. Termination payments fulfill the above conditions as per Ind AS. Events after the reporting date, events that provides additional evidence of conditions existing at the reporting date should be reflected in the financial statement. So financial statement lo reflect kavali. Therefore the company should make 520 lakhs in respect. సో ఎంత పెట్టుకోవాలి, రీలొకేషన్కి 520 lakhsని పెట్టుకోవాలి. ద రీలొకేషన్ కాస్ట్ రిలేట్ టు ద ఫ్యూచర్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ అండ్ నాట్ లయబిలిటీస్ ఫర్ రీస్ట్రక్చరింగ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద రిపోర్టింగ్ పీరియడ్. సో రీలొకేషన్ కాస్ట్ అనేది దానికి సంబంధించినది, ఫ్యూచర్ కండక్టింగ్ బిజినెస్కి సంబంధించినది. సో ఫస్ట్ దాంట్లో మనం ప్రొవిజన్లో మనం ఎంత పెట్టుకోవాలి, 520 lakhs ప్రొవిజన్ పెట్టుకోవాలి. 520 lakhs మనం ప్రొవిజన్ ఎందుకు పెట్టుకుంటున్నాము అంటే, ఓన్లీ ఓన్ బిజినెస్ అనేది పబ్లిక్ అనౌన్స్మెంట్ చేసింది, అక్కడ యాక్చువల్ టర్మినేషన్ పేమెంట్ అనేది మనకి తెలుసు 520 lakhs అనేది. వాళ్ళు ఫస్ట్ ఎస్టిమేట్ చేసినది 540, రీలొకేషన్ కాస్ట్కి 60 అండ్ యాక్చువల్ టర్మినేషన్ అయినది ఎంత 520. సో యాక్చువల్ టర్మినేషన్ అయినది ఎంత అనేది మనకి ఇక్కడ తెలుసు కాబట్టి అంత పెట్టుకోవాలి. దాని తర్వాత ద రీలొకేషన్ relates to future conduct of the business and not liability for restructuring. 60 lakhs అనేది దాని గురించి ఏం డిస్కషన్ చేయము. రీస్ట్రక్చరింగ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద రిపోర్టింగ్ పీరియడ్ అండ్ దస్ వుడ్ బి రికగ్నైజ్డ్ ఆన్ ద సేమ్ బేసిస్ యాజ్ ఇఫ్ దే అరైజ్ ఇండిపెండెంట్లీ ఆఫ్ రీస్ట్రక్చరింగ్. ద ఆపరేటింగ్ లీజ్ వుడ్ బి రిగార్డెడ్ హ్యాజ్ ఓనరియస్ కాంటాక్ట్. సో ఆపరేటింగ్ లీజ్ గురించి డిస్కషన్ చేసాం. సెకండ్ పాయింట్, అందులో ఎక్స్పైర్ అయిపోతుంది 31st March 2006 అని చెప్పినాము. సో ద ప్రొవిజన్ వుడ్ బి మేడ్ అట్ ద లోయర్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ఫుల్ఫిల్లింగ్. సో నువ్వు కాస్ట్ ఫుల్ఫిల్ చేయడానికి ఆ కాస్ట్ ఏమవుతుంది, ఆర్ కాంపెన్సేషన్ ఆర్ పెనాల్టీ ఎంత పే చేయాల్సి వస్తుంది ఫుల్ఫిల్ చేయడానికి అనేది చూసుకోవాలి. మనకి అక్కడ ప్రొవైడ్ చేసినారు, ఏమని చెప్పినారు, ప్రజెంట్గా వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ ఎంత అన్నాడు, 430 lakhs సంథింగ్ ఎంతో ఉండాలి, ఆర్ ఒకవేళ టర్మినేట్ చేసుకుంటే 410 lakhs పేమెంట్ చేయాలన్నాడు. సో 430 ఆర్ 410 విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అంటే 410 వస్తుంది కాబట్టి 410 lakhsకి నేను ప్రొవిజన్ చేసుకోవాలి. సో పైన ఓన్లీ యాక్చువల్ పేమెంట్ 520 lakhs మాత్రమే తీసుకుంటా, రీలొకేషన్ కాస్ట్ ఏం తీసుకోము. అండ్ రీలొకేషన్ కాస్ట్ ఏ ఇయర్ అయితే ఇంకర్ అవుతామో ఆ ఇయర్లో పెట్టుకుంటాము. నెక్స్ట్ ఆపరేటింగ్ లీజ్లో వచ్చేసి 410 lakhs తీసుకుంటా. 410 ఆర్ 430లో 410 ఈజ్ ద లోయర్ కాబట్టి 410 తీసుకుంటాను. అండ్ తర్వాత ఆపరేటింగ్ లాస్ట్లో 60 lakhs ఉన్నది, ఏది ఏప్రిల్గా ఉన్నది ఇప్పుడు కన్సిడర్ చేయము. నెక్స్ట్ ఫర్దర్ ఆపరేటింగ్ లాస్
Classes relate to future events do not form part of the closure provisions. So 520 plus 14 930 lakhs అవుతుంది ఈ అమౌంట్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 20? క్వశ్చన్ నెంబర్ 20 వచ్చేసి ఒక కంపెనీ ఉంది. ఏది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇది. ఈ కంపెనీ వచ్చేసి సప్లయింగ్ చేస్తుంది ప్రాసెస్ కంట్రోలర్ ఎక్విప్మెంట్ ఈజ్ ఎంటైటిల్డ్ టు డ్యూటీ డ్రాబ్యాక్ ఇఫ్ ఇట్ ఎక్సీడ్స్ its turnover above specified limits. To claim duty drawback, the company need to file application within 15 days of meeting the specified turnover. So company ఏమి ఒక అప్లికేషన్ని ఫైల్ చేయాలి. ఏది ఒక 15 days లోపల ఏది స్పెసిఫైడ్ టర్న్ ఓవర్ని మీట్ అయినప్పుడు. ఇఫ్ ద అప్లికేషన్ ఈజ్ నాట్ ఫుల్ఫిల్డ్, సో నాట్ ఫిల్ చేయలేదు అనుకోండి విత్ ఇన్ టైం లోపల ఎవరికి డిపార్ట్మెంట్కి డిస్క్రిషనరీ పవర్స్ ఏమున్నాయంటే డ్యూటీ డ్రాబ్యాక్ని డిస్క్రీజ్ చేయొచ్చు. అంటే ఫర్ ద ఫైనాన్షియల్ 2001 and 2 కంపెనీ హ్యాజ్ ఎక్సీడెడ్ ద స్పెసిఫైడ్ లిమిట్ టర్న్ ఓవర్ ఎక్సీడ్ అయినవి ఎప్పుడు 21-22కి. హవెవర్ డ్యూటీ డ్రాబ్యాక్ can be claimed on filing of the application within the stipulated period on discretion. So department if filing of the application, let the application for duty drawback file on April 2022కి. సో 21-22కి సంబంధించినవి 22లో వాళ్ళు ఫైల్ చేసింది అప్లికేషన్ విచ్ ఈజ్ ఆఫ్టర్ స్టిపులేటెడ్ టైమ్ ఆఫ్ 15 days ఆఫ్ మీటింగ్ ద టర్న్ ఓవర్ కండిషన్. ఇయర్ duty drawback has been credited by the department on 28 June 2002 and financial statements have been approved by the board of directors of the company on 26 July 2002. What would be the treatment of duty drawback credit as per given information? In the instant case, the conditions of exceeding specified turnover was met at the end of the reporting period and the company was entitled for the duty drawback. So కండిషన్ ఏమి స్పెసిఫైడ్ టర్నోవర్ని ఎక్సీడ్ కావాలి అండ్ తర్వాత అట్ ద ఎండ్ ఆఫ్ ద రిపోర్టింగ్ పీరియడ్కి అది కంపెనీ రీచ్ అయింది. సెకండ్ కండిషన్ ఏమి ఎంటైటిల్ కావాలంటే కంపెనీ అనేది ఎంటైటిల్ అయింది. కంపెనీ ఎంటైటిల్ అయినప్పుడు హౌఎవర్ కంపెనీ అనేది కంపల్సరీ ఒక అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి. అప్లికేషన్ అనేది డిస్క్రిషనరీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్. సో సిన్స్ ద క్లైమ్ టు బి అక్రూడ్ ఓన్లీ ఆఫ్టర్ ఫైలింగ్ ద అప్లికేషన్, ఇట్ అక్రూడ్స్ విల్ బి కన్సిడర్ హ్యాస్ 22-23కి మాత్రమే. ఎందుకు వాళ్ళ అప్లికేషన్ వచ్చేసి ఐ థింక్ 20 ఏప్రిల్కేమో పెట్టుకున్నారు కాబట్టి, సో ఏప్రిల్లో పెట్టుకున్నారు కాబట్టి ఏప్రిల్ 22-23కు వచ్చేస్తుంది. అకార్డింగ్లీ ద డ్యూటీ డ్రాబ్యాక్ క్రెడిట్ ఈ కంటింజెంట్ అసెట్. డ్యూటీ డ్రాబ్యాక్ ఏమంటాం మనం కంటింజెంట్ అసెట్ అంటాము. హ్యాజ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద రిపోర్టింగ్ పీరియడ్ 2001 and 2 విచ్ విల్ బి రియలైజ్డ్ వెన్ ద డిపార్ట్మెంట్ క్రెడిట్ ద సేమ్. సో మనకి రియలైజేషన్ ఎప్పుడైతే డిపార్ట్మెంట్ అనేది క్రెడిట్ని కన్సిడర్ చేసినప్పుడు రియలైజ్ అయినప్పుడు హ్యాస్ పర్ పేరా 35 ఆఫ్ ఇండియా 37 ప్రొవిజన్ కంటింజెంట్ లయబిలిటీస్ అండ్ కంటింజెంట్ అసెట్స్. కంటింజెంట్ అసెట్స్ ఆర్ అసెస్డ్ కంటిన్యూవల్లీ to ensure that developments are appropriately reflected in the financial statements. సో కంటింజెంట్ అటెస్ని మనం ఎప్పుడు మనం రికగ్నైజ్ చేసుకోవాలి, కంటిన్యూవల్లీ ఎన్ష్యూర్ చేసుకోవాలి అండ్ డెవలప్మెంట్ అంటే అప్రాప్రియేట్లీ రిఫ్లెక్ట్ అయ్యే కావాలి ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో, అప్పుడు మనం చూసుకోవాలి. ఇఫ్ ఇట్ హ్యాస్ బికమ్ వర్చువల్లీ సర్టెన్ that an inflow of economic benefits will arise, the assets and the related income are recognized in the financial statement of the period in which the change occurs. If an inflow of economic benefit has become probable, an entity discloses the contingent assets. In accordance with the above, the duty drawback credit which was contingent asset for the financial year 2001 and 2 should be recognized as assets and related income should be recognized in the reporting period in which the changes occur, that is in the period in which realization become virtually certain. So నీకు virtually certain ఎప్పుడైంది 2002 and 3కి సంబంధించి 2001-2 ఏమవుతుంది అది కంటింజెంట్ అసెట్ అవుతుంది. సో కంటింజెంట్ అసెట్ అయితే ఏం చేయాలి మనం బ్యాలెన్స్ షీట్లో ఫుట్ నోట్లో ప్రొవైడ్ చేస్తే చాలు. అండ్ ఎప్పుడు అది వర్చువల్లీ సర్టెన్ అయింది 2002 and 3కి ఎప్పుడు నువ్వు ఎప్పుడైతే అప్లికేషన్ని సబ్మిట్ చేసినావో అప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. ఇక్కడ ఏమంటే ఒక ఎంటిటీ XYZ కంపెనీ అనేది ఉంది, అది కాంట్రాక్ట్లోకి ఎంత అయింది. ఏమని కాంట్రాక్ట్లోకి ఎంత అయినా ఒక 1000 సప్లై చేస్తామన్నారు. ఏంటివి టెలివిజన్స్ని ఫర్ 2 million సంబంధించి ఎంత అమౌంట్కి 2 million సంబంధించి. అండ్ ఇంక్రీజ్ ఇన్ ద కాస్ట్ ఆఫ్ ఇన్పుట్స్ హ్యాజ్ రిజల్టెడ్ ఇన్ టు ఇంక్రీజ్ ఇన్ కాస్ట్ ఆఫ్ సేల్స్. సో నీకు కాస్ట్ ఆఫ్ ఇన్పుట్ అనేది ఇంక్రీజ్ అయితే కాస్ట్ ఆఫ్ సేల్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో కాస్ట్ ఆఫ్ ఇప్పుడు మనం ఎంతకు మాట్లాడుకున్నాము 2 millionకి. సో సేల్స్ ఎంత కావచ్చు, ఇంక్రీజ్ కాస్ట్ 2.5 million కావచ్చు. ద పెనాల్టీ ఫర్ నాన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద కాంట్రాక్ట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి 2.5. సో నువ్వు ఇక్కడ 0.5 million బేర్ చేస్తావా 0.25 million బేర్ చేస్తావా అంటే విచ్ ఎవర్ ఈజ్ లోయర్ చూసుకోవాలి. విచ్ ఎవర్ ఈజ్ లోయర్ ఎంత వస్తుందో వాని ప్రకారం చూసుకోవాల్సి వస్తుంది. అండ్ ఈ ద కాంట్రాక్ట్ ఓనరీస్ అండ్ హౌ మచ్ ప్రొవిజన్ ఇన్ దిస్ రిగార్డ్ ఈజ్ రిక్వైర్డ్.
సో యాజ్ పర్ ఇండియా 37 ప్రకారం ప్రొవిజన్ కంటింజెంట్ లయబిలిటీస్ అండ్ కంటింజెంట్ అసెట్స్ డిఫైన్స్ అండ్ ఓనరియస్ కాంట్రాక్ట్ హ్యాస్ ఏ కాంట్రాక్ట్ in which the unavoidable cost of meeting the obligation under the contract exceeds the economic benefit expected to be received under it. So provisions contingent liabilities contingent assets అనేది ఒక ఓనరీస్ కాంట్రాక్ట్ అనవచ్చు. ఈ కాంట్రాక్ట్లో unavoidable cost of meeting the obligation under the contract exceed the expected benefit expected to be received under it. సో ఏమవుతుంది, మనం కాస్ట్ ఇంకర్ అయ్యేది ఏముందంటే వచ్చేదానికంటే ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. యాజ్ పర్ ఇండియా 37 ప్రకారం స్టేట్ దట్ అన్అవాయిడబుల్ కాస్ట్ అండర్ ఏ కాంట్రాక్ట్ రిఫ్లెక్ట్ ద లీస్ట్ నెట్ కాస్ట్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ ఫ్రమ్ ద కాంట్రాక్ట్ విచ్ ఈస్ లోయర్ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ఫుల్ఫిల్లింగ్ ఇట్ అండ్ ఎనీ కాంపెన్సేషన్ ఆర్ పెనాల్టీస్ అరైజింగ్ ఫ్రమ్ ఫెయిల్యూర్ టు ఫుల్ఫిల్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 22? మెరికో and has an obligation to restore environmental damages in the area surrounding its factory. Expert advice indicate that the restoration will be carried out in two distinct phases. సో ఏమైంది, 2 distinct phases ఉంటాయి. ఒకటి ఫస్ట్ ఫేజ్ వచ్చేసి రిక్వైర్ 2 million expenditure to remove the contaminated soil from the area and the second phase వచ్చేసి commencement 3 years later. సో ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ఒక 2 million స్పెండ్ చేసుకోవాలి, ఏది కంటామినేటెడ్ దాన్ని రిమూవ్ చేయడానికి 2 million కాస్ట్ అవుతుంది. అండ్ సెకండ్ ఫేజ్లో వచ్చేసి ఆ సాయిల్ని ఫస్ట్ ఫేజ్ రిక్వైరింగ్ అండ్ సెకండ్ వచ్చేసి కమెన్సింగ్ 3 years later ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఫేజ్ టు రిప్లేస్ ద ఏరియా విత్ బి సూటబుల్ ట్రీస్ వెజిటేషన్స్. దీనికి అంటే ఫస్ట్ సాయిల్స్ని అరైజ్ చేసుకోవడానికి మొత్తం 2 million అవుతాయి. దాని తర్వాత ఒక 3 years ఆగాయి. 3 years తర్వాత ఒక ప్లాంటేషన్ చేయాల్సి వస్తుంది, మంచి ప్లాంటేషన్ రీప్లాంటేషన్ అవన్నీ చేసి దానికి కాస్ట్ వచ్చేసి 3.5 million అవుతుంది. సో నీకు మొత్తం కాస్ట్ ఇంత అవుతుంది ఎన్విరాన్మెంట్ని డ్యామేజ్ చేసినందుకు రీస్టోర్ చేయడానికి. మ్యారికో యూజెస్ ఏ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ 10%. సో కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎంత చేసుకుంటాము, 10% తీసుకుంటాము. అండ్ ద ఎక్స్పెండిచర్ వెన్ incurred will attract tax relief of the company. Marginal tax rate వచ్చేసి 30%. సో ట్యాక్స్ రిలీఫ్ 30% ఉంది. సో మ్యారికో ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ ఎనీ ప్రొవిజన్ ఫర్ సచ్ కాస్ట్ ఇన్ ద పాస్ట్ అండ్ టుడే డేట్ 31st March 2022. The first phase of the cleanup will commence in few months time and will be completed in 31st March 2023 when the first payment of 2 million will be made and phase 2 cost will be paid 3 years later from the end of the first phase. Calculate the amount of provision. ఎంత మనం ప్రొవిజన్ పెట్టాలి అనేది ఫస్ట్. సో మనం పెట్టాల్సిన క్యాష్ ఫ్లోస్ మనకు పోయేది ఎంత, 2035. 20 వచ్చేసి ప్రజెంట్ ఇయర్కి పోతాయి, 2002 and 3కి పోతాయి. 2002 and 3 తర్వాత ఒక 3 years అంటే 2కి 3 యాడ్ చేస్తే 5 వస్తుంది. సో 5 to 6 2005 and 6కి వచ్చేసి మనం ఇంకర్ అవుతాము. క్యాష్ ఫ్లో 2035. డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ ఎంత, 0.909 0.683 డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్. ప్రజెంట్ వాల్యూ ఎంత అవుతుంది, 20,000 into 0.909 35 into 0.683. సో ప్రజెంట్ వాల్యూ 18,80,000 23,90,500. ప్రొవిజన్ రిక్వైర్డ్ ఎంత, 42,08,500 నీకు ప్రొవిజన్ కావాల్సి వస్తుంది. ద ప్రొవిజన్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ యూజింగ్ ద ప్రీ ట్యాక్స్ కాస్ట్ అండ్ ప్రీ ట్యాక్స్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. The fact that eventually payment will attract tax relief will be reflected in the recognition of deferred tax asset for the deductible temporary difference. So ఏదైతే డిఫరెన్స్ సో దానికి టెంపరీ డిఫరెన్స్ని చూసుకోండి, టీటీఏని క్రియేట్ చేయండి. ఎందుకు, ఇప్పుడు మనం ప్రొవిజన్ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి. నౌ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. సన్ లిమిటెడ్ హ్యాస్ ఎంటర్డ్ ఇంటూ ఏ బైండింగ్ అగ్రిమెంట్ విత్ మూన్ లిమిటెడ్ టు బై ఏ కస్టమ్ మేడ్ మెషిన్ ఫర్ 4 lakhs. సో 4 lakhs కస్టమ్ మేడ్ ప్లాన్ని తీసుకోసామనేది వాళ్ళు బైండింగ్ అగ్రిమెంట్ ఎంటర్ అయినారు. అట్ ద ఎండ్ ఆఫ్ 2017-18 బిఫోర్ డెలివరీ ఆఫ్ ద మెషిన్ సన్ లిమిటెడ్ హ్యాడ్ టు చేంజ్ ఇట్స్ మెథడ్ ఆఫ్ ప్రొడక్షన్. సో సన్ లిమిటెడ్ ఏం చేసింది, వాళ్ళ మెథడ్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది చేంజ్ చేసినారు. ద న్యూ మెథడ్ విల్ నాట్ రిక్వైర్ ద మిషన్ ఆర్డర్డ్ విచ్ హీ స్క్రాప్డ్ ఆఫ్టర్ డెలివరీ. సో 4 lakhs ఏమైతే తీసుకుంటామో అది మొత్తం స్క్రాప్, అంటే అది యూజ్ లేదు. ద ఎక్స్పెక్టెడ్ స్క్రాప్ వాల్యూ వచ్చేసి నిల్ అండ్ గివెన్ దట్ ద అసెట్ ఈజ్ ఎట్ టు బి డెలివర్డ్ షుడ్ ఎనీ లైబిలిటీ బి రికగ్నైజ్డ్ ఫర్ ద పొటెన్షియల్ లాస్. సో ఇక్కడ వచ్చే పొటెన్షియల్ లాస్కి లైబిలిటీ ఏమైనా రికగ్నైజ్ చేయాలన్నా అంటే ఇఫ్ సో గివ్ ద రీజన్ ఫర్ ద సేమ్ ద అమౌంట్ ఆఫ్ లైబిలిటీ హ్యాస్ వెల్ యాజ్ ద అకౌంటింగ్ ఎంట్రీ. సో హ్యాస్ పర్ ఇండియా 37 ప్రకారం executory contracts are contracts under which neither party has performed any of its obligation or both parties have partially performed their obligations to an equal extent. So
ఫస్ట్ వచ్చేసి నైదర్ పార్టీ పర్ఫార్మ్డ్ ఎనీ ఇట్స్ అప్లికేషన్స్. సో పార్టీ ఎవరితోనూ పర్ఫామ్ చేయొద్దు ఎనీ ఆఫ్ ఇట్స్ అప్లికేషన్స్కి. ఆర్ బోత్ పార్టీస్ హ్యావ్ పార్షియల్లీ పర్ఫార్మ్డ్ దేర్ అప్లికేషన్ టు అన్ ఈక్వల్ ఎక్స్టెంట్. సో ఎవరు పార్టీ ఏం పర్ఫామ్ చేయకపోయినా, ఏ అప్లికేషన్ని పర్ఫామ్ చేయకపోయినా, బోత్ పార్టీస్ హ్యావ్ పార్షియల్లీ పర్ఫార్మ్ దేర్ అప్లికేషన్ టు ద ఈక్వల్ ఎక్స్టెంట్. అంతే ఎంతవరకు చేయాలో అంతవరకు అంత చేసినా, ఆర్ అసలు ఎవరు ఏం వర్క్ చేయకపోయినా, ద కాంటాక్ట్ ఎంటర్డ్ బై అన్లిమిటెడ్ ఈజ్ అన్ ఎగ్జిక్యూటరీ కాంటాక్ట్ సిన్స్ ద డెలివరీ has not yet taken place. India AS 37 he is applied to executory contract only if there he or onerous contract. సో ఆడ ఎగ్జిక్యూటరీ కాంట్రాక్ట్ ఎప్పుడు అంటాము, ఓన్లీ ఓనిరియస్ కాంట్రాక్ట్ ఉన్నప్పుడు మాత్రమే. ఇండియా AS 37 ప్రకారం డిఫైన్స్ అండ్ ఓనిరియస్ కాంట్రాక్ట్ హ్యాజ్ ఏ కాంట్రాక్ట్ ఇన్ విచ్ ద అన్అవాయిడబుల్ కాస్ట్ ఆఫ్ మీటింగ్ ద అప్లికేషన్. ఓనిరియస్ కాంట్రాక్ట్ అంటే ఏమి, నువ్వు ఒక కాస్ట్ని ఇంకర్ కావాలి, ఆ కాస్ట్ని నువ్వు అవాయిడ్ చేయలేవు. దట్ ఈస్ అన్అవాయిడబుల్ కాస్ట్ టు మీట్ ద అప్లికేషన్ అండర్ ద కాంట్రాక్ట్ ఎక్సీడ్స్ ద. ఆ కాస్ట్ అనేది నువ్వు అవాయిడ్ చేయలేని కాస్ట్ ఏదైతే ఉందో ఆ కాస్ట్ అనేది ఎక్సీడ్ ఉంది, నీకు వచ్చే ఎక్స్పెక్టెడ్ బెనిఫిట్స్ ఎక్స్పెక్టెడ్ టు బి రిసీవ్డ్ అండర్ ఇట్. సో యాజ్ పర్ ద ఫ్యాక్ట్ గివెన్ ఇన్ ద క్వశ్చన్, అన్లిమిటెడ్ విల్ నాట్ రిక్వైర్ ద మిషన్ ఆర్డర్డ్. హౌఎవర్ సిన్స్ ఇట్ ఈస్ బైండింగ్ అగ్రిమెంట్ ద ఎంటిటీ కెనాట్ ఎగ్జిట్ ఆర్ క్యాన్సల్ ద అగ్రిమెంట్. సో క్యాన్సల్ చేయలేము, అగ్రిమెంట్ని ఎగ్జిట్ చేయలేము. సో ఫర్దర్ అన్లిమిటెడ్ హ్యాస్ టు స్క్రాప్ ద మిషన్ ఆఫ్టర్ డెలివరీ అట్ స్క్రాప్ వాల్యూ. సో నీకు వచ్చే ఎక్స్పెక్టెడ్ బెనిఫిట్స్ ఏమో నిల్లు, అండ్ నువ్వు పెట్టాల్సిన కాస్ట్ ఎంత 4 lakhs. సో కాస్ట్ ఈజ్ ఎక్సీడింగ్ ద ఎక్స్పెక్టెడ్ బెనిఫిట్స్. దీన్ని మనం ఓనిరియస్ కాంట్రాక్ట్ అంటాము. సో అన్అవాయిడబుల్ కాస్ట్ ఈజ్ 4 lakhs విచ్ ఈజ్ మీటింగ్ టు అబ్లిగేషన్ అండర్ ద కాంట్రాక్ట్ ఎక్సీడ్స్ ద ఎకనామిక్ బెనిఫిట్స్ రిసీవ్డ్. సో ఎకనామిక్ బెనిఫిట్స్ రిసీవ్ వచ్చేసి నిల్, ఎందుకంటే స్క్రాప్ కాబట్టి నీకేం యూజ్ లేదు కాబట్టి. దీస్ సర్కమ్స్టాన్సెస్ డూ ఇండికేట్ దట్ ద అగ్రిమెంట్ ఆర్ కాంట్రాక్ట్ ఈజ్ అన్ ఓనిరియస్ కాంట్రాక్ట్. దేర్ఫోర్ ద ప్రొవిజన్ షుడ్ బి మేడ్ ఫర్ ఓనిరియస్ ఎలిమెంట్ ఆఫ్ 4 lakhs ఈజ్ దట్ ఈజ్ ఫుల్ కాస్ట్ ఆఫ్ ద మిషన్. సో ఓనిరియస్ కాంట్రాక్ట్ ప్రొవిజన్ expenses account debit to provision for onerous contract liability 4 lakhs being asset to be received due to binding agreement recognized. Profit or loss due to onerous contract debit to onerous contract provision expenses 4 lakhs. సో మనం ఎక్స్పెన్సెస్ క్రియేట్ చేసుకోవాలి, లైబిలిటీగా చేసుకోవాలి, అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ ఎక్స్పెన్సెస్ని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 24? యూ లిమిటెడ్ ఉంది. ఇది లార్జ్లీ కాంగ్రమేట్ విత్ నెంబర్ ఆఫ్ సబ్సిడైరీస్. సో ఇందాక మనం ఒక క్వశ్చన్ చూసినాము, ఏది జీ లిమిటెడ్ హోలీ ఓన్డ్ సబ్సిడరీ వస్తానే, అది సేమ్ క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే జీ లిమిటెడ్ అండ్ హోలీ ఓన్డ్ క్లోజ్ చేస్తున్నామని చెప్తారు. అండ్ క్లోజ్ చేస్తున్న దానికి కొన్ని అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ చేసేసినారు. దానికి కొన్ని కాస్ట్ ఇంకర్ కావాల్సి వస్తుంది. కాస్ట్లో వచ్చేసి ఎంప్లాయీస్ పేమెంట్ చేయాల్సినది, ఇది ఎస్టిమేట్ చేసినది 540 lakhs, అండ్ రీలొకేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ వచ్చేసి 60 lakhs. యాక్చువల్గా వాళ్ళు ఇంకర్ అయినది 520 lakhs. సో యాక్చువల్ విల్ బి కన్సిడర్డ్ ఫర్ ఆన్సర్ ప్రొవిజన్ కోసం. నెక్స్ట్ ఇక్కడ ఒక ప్రాపర్టీ ఆపరేటింగ్ లీజ్ తీసుకున్నాము. సో ఆపరేటింగ్ లీజ్లో మనకు ఒక లాస్ వస్తుందంటే లాస్ ఎక్కువ ఉందా, ఆర్ మనం పే చేయాల్సిన కాంపెన్సేషన్ ఎక్కువ ఉందా చూసుకోవాలి. విచ్ ఎవర్ ఈజ్ లోయర్ తీసుకొని అంత మనం ప్రొవిజన్ని క్రియేట్ చేసుకోవాలి. 430 ఆర్ 410, విచ్ ఎవర్ ఈజ్ లోయర్ తీసుకుంటే 410 అవుతుంది. సో 410 నేను ప్రొవిజన్ని పెట్టుకోవాలి. సో ఇది నెక్స్ట్ 60 lakhs వచ్చేసి 30 April 2018కి కాబట్టి నెక్స్ట్ ఇయర్కి వచ్చేస్తుంది. సో మనం ఎంత చూసుకోవాలి అన్నప్పుడు హ్యాజ్ ఎ డిస్కంటిన్యూ ఆపరేషన్. ఇక్కడ ఒక డిస్కంటిన్యూ ఆపరేషన్ జరుగుతుంది. ఏది ఓన్లీ ఓన్డ్ సబ్సిడరీ డిస్కంటిన్యూ చేస్తున్నాము జీ లిమిటెడ్ని. ఇన్ ద పీరియడ్ ఆర్ క్లాసిఫైడ్ హ్యాజ్ ఎల్డ్ ఫర్ సేల్ అట్ ద ఇయర్ ఎండ్. ద ఆపరేషన్స్ ఆఫ్ జీ లిమిటెడ్ వర్ డిస్కంటిన్యూడ్ ఆన్ 30 April 2008 and therefore would be treated as discontinued operation for the year ending 31st March 2019. It does not meet the criteria for held for sale since the company is terminating its business and does not hold this for sale. Accordingly, the results of G Limited will be included in line by line basis in the consolidated financial statements of comprehensive income as part of the profit from continuing operation of U Limited for the year ending 31st March 2018. So comprehensive income ఎంత, పార్ట్ ఆఫ్ ప్రాఫిట్ కంటిన్యూయింగ్ ఆపరేషన్ చూసుకుంటే ఎంత అనేది చూసుకుందాం. సో యాజ్ పర్ పేరా 72 ప్రకారం ఇండియా AS 37 ప్రొవిజన్ కంటింజెంట్ లయబిలిటీస్ కంటింజెంట్ అసెట్స్ రీస్ట్రక్చరింగ్ includes sale or terminate of line of business. A constructive obligation to restructure arises when ఎప్పుడు అరైజ్ అవుతుంది,
మనం అంటే కన్స్ట్రక్టివ్ అప్లికేషన్ అనేది ఎప్పుడు ఏదైతే మనకి రీస్ట్రక్చర్ చేయడానికి రెండు చూసుకోవాలి. ఫస్ట్ ఎంటిటీకి ఒక డీటెయిల్డ్ ఫార్మల్ ప్లాన్ అనేది ఉండాలి. ఏది రీస్ట్రక్చరింగ్ చేయనిక డీటెయిల్డ్ ఫార్మల్ ప్లాన్ ఉండాలి రీస్ట్రక్చరింగ్ చేయనిక. అండ్ హ్యాస్ రైజ్డ్ ఏ వ్యాలిడ్ ఎక్స్పెక్టేషన్ ఇన్ దోస్ ఎఫెక్టెడ్ దట్ ఇట్ విల్ క్యారీ అవుట్ ద రీస్ట్రక్చర్డ్ బై స్టార్టింగ్ టు ఇంప్లిమెంట్ ద ప్లాన్ ఆర్ అనౌన్సింగ్ ఇట్స్ మెయిన్ ఫీచర్ టు దోస్ ఎఫెక్టెడ్ బై ఇట్. సో ఒకటి డీటెయిల్ ఫార్మల్ ప్లాన్ ఉన్నప్పుడు, రెండు వ్యాలిడ్ ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడు, ఏదైనా వ్యాలిడ్ ఎక్స్పెక్టేషన్ని నేను రీస్ట్రక్చరింగ్ చేస్తా అనేది కంపల్సరీగా చెప్పగలిగినప్పుడు, ఈ రెండు ఉన్నప్పుడు మనం కన్స్ట్రక్టివ్ అప్లికేషన్ అనేది అరైజ్ అవుతుంది. సో కన్స్ట్రక్టివ్ అప్లికేషన్ అరైజ్ అయినప్పుడు నువ్వు ప్రొవిజన్ని క్రియేట్ చేయాల్సి వస్తుంది. సో ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ హ్యావ్ లిమిటెడ్ డిసైడెడ్ టు టర్మినేట్ ద ఆపరేషన్స్ ఆఫ్ జీ లిమిటెడ్ ఫ్రమ్ 30 April 2018. దానికి సంబంధించి ఫార్మల్ అనౌన్స్మెంట్ 15 February చేసేసారు. వ్యాలిడ్ ఎక్స్పెక్టేషన్ క్రియేట్ అయినట్లు టర్మినేషన్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. సో కన్స్ట్రక్టివ్ అప్లికేషన్ అనేది అరైజ్ అవుతుంది. కన్స్ట్రక్టివ్ అప్లికేషన్ ఉంది కాబట్టి రిక్వైర్డ్ ప్రొవిజన్ ఫర్ రీస్ట్రక్చరింగ్కి ప్రొవిజన్ని పెట్టాలి. సో ద రీస్ట్రక్చరింగ్ ప్రొవిజన్ includes only the direct expenditure arising from the restructuring that are necessarily entitled by the restructuring and are not associated with the ongoing activities of the entity. So that the termination payment fulfill the above conditions as per Ind AS 10 events after the reporting period date. The events that provide additional evidence of conditions existing at the reporting date should be reflected in the financial statement. Therefore the company should make provisions of 520 lakhs in respect of that. So the relocation cost relate to the future conduct of the business and not liabilities. సో మనకి ఏ రిలోకేషన్ కాస్ట్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ ఇయర్లో పెడతాం కాబట్టి 60 lakhs గురించి మనం మాట్లాడకూడదు. అండ్ 520 lakhs మనం యాక్చువల్గా పెడుతున్నాం కాబట్టి 520 lakhsని తీసుకోవాలి. నెక్స్ట్ ఆపరేటింగ్ లీజ్ అనేది ఓన్ ఇయర్స్ కాంట్రాక్ట్ కాబట్టి ఓన్ ఇయర్స్ కాంట్రాక్ట్లో ఉన్నప్పుడు మనం ప్రొవిజన్ ఏం తీసుకోవాలి, లోయర్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ఫుల్ఫిల్లింగ్ ఎంత, కాంపెన్సేషన్ ఎంత, విచ్ ఎవర్ ఈజ్ లోయర్ తీసుకోవాలి. సో కాస్ట్ ఆఫ్ ఫుల్ఫిల్లింగ్ వచ్చేసి ఐ థింక్ 430 ఏమో వస్తుంది. అండ్ ఫుల్ కాంపెన్సేషన్ ఫర్ పెనాల్టీ వచ్చేసి 14 వస్తుంది. విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అంటే 14 వస్తుంది. సో ఫర్ ద ఆపరేటింగ్ లాస్ రిలేట్ టు ఫ్యూచర్ ఈవెంట్స్ అండ్ డు నాట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ క్లోజర్ ప్రొవిజన్స్. దేర్ ఫోర్ ద టోటల్ ప్రొవిజన్ ఈజ్ రిక్వైర్డ్ 520 410. సో 930 lakhs. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 25? ఏ మ్యానుఫ్యాక్చరర్ వచ్చేసి gives warranty at the time of warranty given at the time of sale of purchase of its product. Under the terms of contract for sale, manufacturer undertakes to remedy by repair, replacement, manufacturing defects that became apparent within 3 years from the date of sale. So as this is the first year that the warranty has been available, there is no data from the firm to indicate whether there will be a claim under the warranty. So however, the industry research suggests that it is likely that such claim will be forthcoming should the manufacturer recognize the provisions in accordance with the requirement of Ind AS 37 ప్రకారం. సో ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరున్నారు, వ్యానిటీస్ ఇస్తున్నారు. ఏది టైమ్ ఆఫ్ సేల్కి పర్చేస్ చేయడానికి ప్రోడక్ట్స్కి సంబంధించి కాంట్రాక్ట్ ఆఫ్ సేల్కి చూసుకోవాలి. మ్యానుఫ్యాక్చరర్ రెమెడీ ఏముంది, రిపేర్స్ ఏమున్నాయి, రీప్లేస్మెంట్ ఏమున్నాయి, డిఫెక్ట్స్ ఏమున్నాయి, అవన్నీ చూసుకోవాలి. ఇక్కడ 3 years టైం పడుతుంది దీనికి అన్నిటికీ. సో 3 years టైం పడుతుంది. ఫస్ట్ ఇయర్ నుంచి చూసినప్పుడు వ్యారంటీ అవైలబుల్ అండ్ దే ఈజ్ నో డేటా ఫ్రమ్ ద ఫర్మ్ టు ఇండికేట్ వెదర్ దే విల్ బి అ క్లైమ్ అండర్ ద వ్యారంటీస్. హౌఎవర్ ద ఇండస్ట్రీ రీసెర్చ్ ప్రకారం క్లైమ్ విల్ బి ఫోర్త్ కమింగ్ షుడ్ బి మ్యానుఫ్యాక్చర్ రికగ్నైజ్ ఏ ప్రొవిజన్ ఇన్ అకార్డెన్స్ విత్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ Ind AS 37. వై ఆర్ వై నాట్? And B, assume that the firm has not been operating. సో ఒకవేళ ఆపరేటింగ్ చేయకుంటే operating for 5 years and reliable data exists suggested that following. So first minor defects ఎంత ఉన్నాయి, రిపేర్కి 20 lakhs, major defects ఉన్నాయి 50 lakhs. The manufacturer past experience and future expectations indicate that each year 80% of the goods sold will have no defect. So 15% of the goods sold will have minor defect and 5% of the goods sold will have major defects. So మేజర్ 80% వచ్చేసి నో డిఫెక్ట్స్ అంటే 0 into 80%, 15% ఆన్ మైనర్ డిఫెక్ట్స్. సో మైనర్ డిఫెక్ట్స్ ఎంత ఉంది, 20 lakhs into 15% అండ్ 5% విల్ బి మేజర్ డిఫెక్ట్. మేజర్ డిఫెక్ట్ ఎంత, 50 lakhs into 5% మేజర్ డిఫెక్ట్. క్యాలిక్యులేట్ ద ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ రిపేర్స్ ఇన్ అకార్డెన్స్ విత్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ Ind AS 37 ఇఫ్ ఎనీ. ఇగ్నోర్ బోత్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఆన్ ఎఫెక్ట్ ఆఫ్ డిస్కౌంటింగ్. సో ఏ ఫర్ ప్రొవిజన్ టు బి రికగ్నైజ్డ్, ప్రొవిజన్ అనేది రికగ్నైజ్ చేయాలి. Para 14 of Ind AS 37 require that an entity has present obligation, legal or constructive, as a result of past events. సో కంపెనీకి ప్రొవిజన్ రికవర్ చేయాలంటే 3 చూసుకోవాలి. 3 ఏం చూసుకోవాలి, ఫస్ట్ది ప్రజెంట్ అవుట్ స్టాండ్ అప్లికేషన్ ఏముంది అది చూసుకోవాలి, ప్రాబబుల్ అవుట్ఫ్లో ఏముంది అది చూసుకోవాలి, ప్రొవిజన్ని
రిలయబుల్గా ఎస్టిమేట్ చేయగలమా లేదా అనేది చూసుకోవాలి. సో ఎంటిటీ ప్రజెంట్ అప్లికేషన్ వచ్చేసి అదే రిజల్ట్ ఆఫ్ పాస్ట్ ఈవెంట్ అండ్ ప్రాబబుల్ దట్ అవుట్ఫ్లో ఆఫ్ రిసోర్సెస్ ఎంబాడింగ్ ఎకనామిక్ బెనిఫిట్స్ will be required to be settled obligation and reliable estimate can be made after the amount of obligation. Here the manufacturer has present a legal obligation. The obligation event is the sale of the product with a warranty. India A 37 outline that future of sacrifice of economic benefits is probable when it is more likely than less likely that future sacrifice economic benefits. So మనం ఎకనామిక్ బెనిఫిట్స్కి ప్రాబబుల్ చూసుకునేటప్పుడు మోర్ లైక్లీ ఫ్యూచర్ సాక్రిఫైస్ ఏమున్నాయి ఎకనామిక్ బెనిఫిట్స్కి ఆర్ మోర్ లైక్లీ ఎకనామిక్ బెనిఫిట్స్ రిక్వైర్డ్ ఏమున్నాయి అనేది చూసుకోవాలి. ద ప్రాబబిలిటీ దట్ సెటిల్మెంట్ విల్ బీ రిక్వైర్డ్ విల్ బీ డిటర్మైన్డ్ బై కన్సిడరింగ్ ద క్లాస్ ఆఫ్ అబ్లిగేషన్. సో మన క్లాస్ ఆఫ్ అబ్లిగేషన్ ఏముంది వారంటీస్. అదే ఓల్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ ఇండియా 37 ప్రకారం it is more likely than less likely the future sacrifice of economic benefit will be required to settle the class of obligation as a whole. సో మనం కంపల్సరీగా వీళ్ళకి చెప్పినాం కాబట్టి సో అంత పర్సంటేజ్ మనకి అవుతుందని మనకు తెలుసు కాబట్టి అంత అమౌంట్ని మనం పెట్టాల్సి వస్తుంది అట్ ద ఫ్యూచర్కి. సో ఇఫ్ ఏ రిలయబుల్ ఎస్టిమేట్ కెన్ బి మేడ్, the provision can be measured reliably. Past data can be provided reliable measures even if the data is not from specific but rather industry based. So reliable estimate చేయండి ఫస్ట్ ప్రొవిజన్ చేయడానికి, ఏది ప్రొవిజన్ని రిలయబుల్గా మెజర్ చేయడానికి. సో పాస్ట్ డేటా కెన్ బి ప్రొవైడెడ్ రిలయబుల్ ఈవెన్ ఇఫ్ ద డేటా ఈజ్ నాట్ ఫ్రమ్ స్పెసిఫిక్ బట్ రాదర్ ద ఇండస్ట్రీ బేసిస్. సో మనం ప్రొవిజన్ని క్రియేట్ చేసేటప్పుడు రిలయబుల్గా క్రియేట్ చేసేటప్పుడు డేటా అనేది స్పెసిఫిక్ ఏం ఉండాల్సిన అవసరం లేదు, ఇండస్ట్రీ బేస్గా పోతే చాలు, బట్ రాదర్ దెన్ ఇండస్ట్రీ బేస్ పోతే చాలు. ఇండియా ఏ 37 ప్రకారం దట్ ఓన్లీ ఇన్ ఎక్స్ట్రీమ్ రేర్ కేసెస్లో రిలయబుల్ మెథడ్గా చేయగలం. సో రిలయబుల్ మెథడ్ చేయగలము. And provision cannot be obtained. Difficulty in estimating the amount of provision under conditions of significant uncertainty does not justify non-recognition of provision. Here the manufacturer should recognize provision based on best estimate of consideration required to settle provision obligation at the reporting date. Expected value ఎంత 80% వచ్చేసి nil, 15% వచ్చేసి 20 lakhs, 50 lakhs వచ్చేసి 5%. సో మొత్తం 3 lakhs 2.5 and 5 lakhs 50 చూసుకుంటే ఎస్టిమేటెడ్ వాల్యూ కాస్ట్ ఆఫ్ రిపేర్స్ ఎంత ఇండియా 37 ప్రకారం 5,50,000 అవుతుంది. సో ఎంటిటీ XYZ ఎంటర్డ్ ఇంటూ